ప్రశ్న. హోమాలు చేయాలని మనకు శాస్త్రము ధర్మము చెప్తూ ఉంటుంది. ఫలానా కోరికలు తీర్చుకునేందుకు విశేషించి కొన్ని యాగాలను చెప్తూ ఉంటారు పెద్దలు. ఆ విధంగా మన కామ్యాలను ఇష్టకామ్యాలను నెరవేర్చుకునేందుకు ఇటువంటి సమయములలో ఇటువంటి హోమాలను చేయాలి, వాటికి ఇటువంటి పదార్థాలను ఉపయోగించాలి అని ఎక్కడైనా చెప్పబడిందా? వాటి గురించి కొద్దిగా వివరించండి. వేదాలలో ఎవరెవరికి ఏ కోరికలు కావాల్సి వస్తే వాటికి అన్నింటికీ కూడా కర్మలు చెప్పబడ్డాయి. కర్మ అనే శబ్దానికి అర్థం ఏమిటి అని అసలు మీరు ఉదాహరణకి చూడండి, సత్యనారాయణ వ్రతం లేదా ఏదో కృష్ణాష్టమి వ్రతం ఎక్కడ చేసినా ఇది ధ్యానావాహనాది షోడశోపచార పూజనా, ఇంకేమైనా తేడా ఉందా? అయితే కొన్ని కర్మలలో కృష్ణాష్టమి వ్రతం ఉంది. ఈ షోడశోపచార పూజలతో పాటుగా పూజ అయిపోగానే చంద్రోదయం అయ్యాక చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. అది కూడా అయిపోయిన తర్వాత కృష్ణునకు అర్ఘ్యం ఇవ్వాలి అని కొన్ని విశేషాలు. ఇది అర్ధరాత్రి చెయ్యాలి. గణపతి వ్రతం దీనికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. ఇట్లా తేడాలు ఉన్నాయి కదా. అందుచేత కర్మ అదే యజ్ఞము అనేటప్పటికీ యజ్ఞస్య ద్వే రూపే ద్రవ్యం దేవతాచ అని ద్రవ్య దేవతా భేదాన్ని బట్టి యజ్ఞాలు మారుతూ ఉంటాయి. యజ్ఞానికి పేరు మార్చడం అంటే ఇదే కారణం. వాటిల్లో ఉదాహరణకి అగ్నయే పథికృతే అగ్నయే కామాజ అగ్నయే నాదాజ అగ్నయే జాతవేదసే ఇట్లా అగ్ని పేరుతోటే ఎన్నో విశేషణముల పేర్లతో తేడాలున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం అష్టాకపాల పురోడాశం కావాలి అని అంటారు. కొన్ని చోట్లలో ఏకాదశకపాల పురోడాశం కావాలి అని అంటారు. అంటే ద్రవ్యం మారింది కదా. అంటే అర్థం ఏమిటి? ఆ అష్టాకపాల ఏకాదశకపాల పురోడాశ శబ్దార్థములు ముందు కావాలి. 8 కపాలములను మట్టి పెంకులను అక్కడ పెట్టి వాటిని కాల్చి వాటి మీద ఈ తయారు చేసినటువంటి పిండి ముద్ద లాంటి పురోడాశాన్ని పెట్టి దాన్ని రొట్టె కాల్చినట్టుగా కాలుస్తారు. ఇది 8 కపాలముల మీద కాల్చిన పురోడాశం, అది 11 కపాలముల మీద కాల్చిన పురోడాశం. అదైతేనే ఆ దేవతలు తింటారు. పదార్థం ఒకటే. పదార్థం ఒకటైనా కింద ఉండే కపాలాల సంఖ్యను బట్టి పదార్థం మారుతోంది. ఇది కాకుండా నైవారశ్చరుర్భవతి కృష్ణానాం బ్రీహీణాం అని ఇట్లా పదార్థ భేదములు చెప్పబడ్డాయి. నెవ్వరి ధాన్యంతో చెయ్యాలి. ఆ పదార్థం చెప్పనప్పుడు యవధాన్యం కానీ వ్రీహిధాన్యం కానీ, వ్రీహిధాన్యం అంటే మామూలు ధాన్యం, యవధాన్యం అంటే హైదరాబాదు మొదలైన ప్రదేశాల్లో అక్కడ బాగా దొరుకుతాయి, కొంచెం పొడుగ్గా ఉంటాయి. ఆ పిండిలో కూడా కొంచెం తీపి కూడా ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల చెరువు కావాలి. చెరువు అంటే అనభిస్రావిత అంతరూష్మ పక్వ ఓదన చెరువు అని. అంటే బియ్యం కడిగేసేసి పొయ్యి మీద పెట్టేస్తారు. అత్తి సరువు అని అంటుంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే ఏమిటి? వార్చకుండగా తీసిన అన్నం. ఆ లోపల వేడితోటి ఆ నీళ్ళన్నీ ఇదైపోయి అన్నం మెత్తపడి మాడిపోకుండా మళ్ళీ కింద అంటుకోకూడదు. అట్లా తయారైనటువంటి చెరువు, దాన్ని చెరువు అని పిలుస్తారు. ఇక్కడ చెరువు అన్నప్పుడు చకార అకారములు, చే కాదు. తెలుగుల్లో చకార అకారములు లేవు. చాప దంత్యం ఉంటుంది కానీ తాళవ్యం ఉండదు. చదర, జాతర ఈ చెజలు రెండు కూడా అకారంతో కూడుకొని చెజలు తెలుగుల్లో లేవు. అక్కడ తెలుగుల్లో ఉంటే వాటిని ఎకారంతో వచ్చిన చెరువు, తటాకము అనేటటువంటి అర్థంలో అని ఇట్లా చెప్పారు. కానీ ఇక్కడ దంత్యము దంత్య చకార చకారాలు తెలుగుల్లో లేవు కదా. కాబట్టి చెరువు అనేది చదవాలి, చా అనకూడదు. చా తాళవ్యంగానే ఉచ్చరించాలి. ఈ చెరువు ఎట్లా తయారు చేయాలి అని అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది. దీని పేరు నీళ్ళు ఎక్కువైపోయాయని వార్చకుండగా. అంటే ఏం చేయాలి? మళ్ళీ నీళ్లు పోస్తూ ఎంతవరకు అవసరమో అంతే పోయాలి తప్పిస్తే ఎక్కువ పోసేసేసి దాంట్లో ఉండే సారరూపమైన గంజిని తీసేయకూడదు అని అర్థం. అంతే కదా. ఒక్కొక్క హోమమునకు ఒక్కొక్క యాగమునకు ఒక్కొక్క పదార్థాన్ని చెప్పారు. నెవరి ధాన్యంతో తయారు చేయమని ఇంకో చోట చెప్పారు. కృష్ణానాం వ్రీహీణాం నల్ల ధాన్యం పట్టుకువచ్చి వాటితో తయారు చేయమని ఇంకొక చోటలో చెప్పారు. అలాగే అక్కడ వర్ణించేటప్పుడు అగ్ని ప్రతిష్ఠ చేయవలసి వచ్చినప్పుడు శ్వేతతండుల చూర్ణేనా అంటారు. వరిపిండి పట్టుకొచ్చి
అక్కడ వేసి దాని మీద ఓ రేఖలు గీసి దాని మీద పెట్టాలి అగ్నిహోత్రాన్ని అని అన్నారు. ఇట్లా ప్రతి చోట పదార్థమును భిన్న భిన్నంగానే చెబుతూ వచ్చారు. అదే అగ్నయే అగ్నయే పవమానాయ, అగ్నయే పావకాయ, అగ్నయే శుచయే, ఈ ముగ్గురికి కూడా అష్టాకపాల పురోడాసాలే కావాలి. పవిత్రం చేసేవారు ఒకళ్ళు, శుద్ధిని కలిగింపజేసేవాళ్ళు ఒకళ్ళు అని ఇట్లా వాటికి అర్థాలు వేరువేరుగా చెప్పారు. అంటే దేవతను బట్టి వారికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో వారికి సంబంధం ఉండాలి. దాంతో ఏమిటి సంబంధం అనంటే రకరకాల సంబంధాలు చెప్పుకొచ్చారు. శ్యామాకశ్చరుర్భవతి అని చామలతో చెరువు చెయ్యాలి సోమదేవులకు. మరి అక్కడ చామలు వారికి చెప్పారు, వీరికేమో ఇలా చెప్పారు అంటే ఆయనకి అది ఇష్టం, ఈయనకి అది ఇష్టం అని ఇట్లా ఈ కపాలాలు కూడా పురోడాసం దగ్గరే ఉంటాయి. ఆ పురోడాస కపాల సంఖ్య కూడా ప్రత్యేకంగా ఉన్నది. ఇప్పుడు అగ్ని ఉన్నాడు, ఈ అగ్ని గాయత్రి ఈ రెండు కూడా బ్రహ్మదేవుని యొక్క ముఖంలోంచి బయలుదేరాయి అని ఒక వృత్తాంతం ఉన్నది. గాయత్రి అష్టాక్షర గాయత్రి అని వేదంలో చాలా చోట్లలో ఉంటుంది. ఈ 8 అక్షరములు కలిగినటువంటి గాయత్రి సంబంధము ఈ అగ్నికి కలగాలి. ఎందువల్ల అనంటే అగ్ని ఆ గాయత్రి ఒకే చోట్లోంచి ప్రాదుర్భాతం చెందాయి కనుక. గాయత్రి అంటే ఇక్కడ ఛందస్సు అనే అర్థంలో వాడారు. ఈ మంత్రమును ఈ గాయత్రీదేవి అని కాదు, ప్రజాపతి యొక్క ముఖంలోంచి వచ్చాయి అని. ముఖము నుండి పుట్టుట అనేటటువంటి సంబంధం చేత గాయత్రి అష్టాక్షర కనుక ఆ అష్టాకపాలములు ఇక్కడికి వేసినట్లయితే గాయత్రిని కూడా సంతోషపరిచినట్లు అవుతుంది అగ్ని యొక్క సోదరిని అని. ప్రతి దానికి హేతువు చెప్పుకొచ్చారు కదా. ఈ హేతువుల చేత ఒక్కొక్క పదార్థం చేత ఒక్కొక్క ఫలితం కనబడుతూ ఉంటుంది అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పుత్రుడు పుట్టాడు. యజ్ఞం చేసినటువంటి వాడు ఆ పుత్రుని యొక్క క్షేమం కోసం ఒక యాగం చేయాలి. వైశ్వానరాగ్ని అనేటటువంటి వాడు అక్కడ పేరు. అతనికి 12 కపాలాలు కావాలి. ఇందాక అగ్నులన్నింటినీ అష్టాకపాలాలు చెప్పాం, ఇక్కడికి వచ్చేటప్పటికి 12 కపాలాలు. దీనివల్ల ఏమిటి ప్రయోజనము అనంటే అందులో 8 కపాలాలు ఉన్నాయి కదా అంతర్భూతంగా. దానివల్ల గాయత్రి బ్రహ్మవర్చసం కనుక బ్రహ్మవర్చస్సును పొందుతాడు. నవకపాలం అవుతుంది. నవకపాలం అయితే త్రివృత్ అని ఒక స్తోమం ఉంది సామంలో గానం చేసేది. దాంట్లో త్రివృత్ సంఖ్యలో 9 రుక్కులు గానం చేస్తాం కనుక ఇక్కడ నవకపాలం చేస్తే దానివల్ల వచ్చేటువంటి తేజస్సు వీడికి వస్తుంది. సంబంధం ఏమైనా ఉందా? దశకపాలం అంటే దశ సంఖ్య విరాట్ స్వరూపం, విరాట్ అన్నస్వరూపం. కాబట్టి దశకపాలం అందులో అంతర్భవించింది కనుక అన్నప్రాప్తి కలుగుతుంది. ఇట్లా దాంట్లో అంతర్భూతమైన సంఖ్యల వల్ల కూడా ఈ ఫలితాలు కలుగుతాయి అని చెప్పి పుత్రుడు పుట్టినటువంటి వాడు వీడిని కనుక చేసినట్లయితే వాడికి ఈ విరాటు తేజస్సు లేదా బ్రహ్మవర్చసం ఇవన్నీ కూడా వాడికి కలుగుతాయి అని చెప్పుకొచ్చారు. అంటే ఈ కపాలాల వల్ల కూడా ప్రత్యేక ఫలం ఒకటి కనపడుతూ ఉన్నది కదా. పురోడాశం ఒకటే, కానీ వాటిని ఎన్ని కపాలాల మీద కాలిస్తే వచ్చేటటువంటి ఫలాలు విడివిడిగా, అంటే ప్రతి పదార్థానికి భేదం ఉందని ఒప్పుకోవాలి కదా. ఇవి కాకుండా పదార్థ భేదమే కనబడుతోంది కదా. ఒక్కొక్కళ్ళకి పయసి చెరువు అంటారు, పాలల్లో ఉండాలన్నాం, నీళ్ళల్లో ఉండకూడదు. ఇంకో చోట్లో పెరుగులో చెరువు ఉండమంటాడు. ఈ చెప్పేటటువంటివన్నీ కామనాభేదముల చేత భిన్న భిన్నములుగా ఉంటున్నాయి. ఈ వైశ్వానర ద్వాదశ కపాలంలో వచ్చిన కపాల భేదముల చేత సంఖ్యాభేదములను పురస్కరించుకుని అంతర్గత సంఖ్యలకు కూడా వేరే వేరే ఫలితాలని చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పాను కదా. ఆ తీరుగా ఆయా పదార్థముల వల్ల ఆయా ఫలితములు కలుగుతాయి అని అంటే కామ్యాలు భిన్నములైనట్లే కదా. ఇది ఒకటి. లోక దృష్ట్యా కూడా చూడండి, సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఏం ప్రసాదం చేస్తారు? రవ ప్రసాదం. దానికి ఏదో గోధుమస్య చూర్ణకం శాభావే శాలిచూర్ణం వా అని బియ్యపునకైనా సరే ఏదో శర్కరం అథవా గుడం వా ఆజ్యాన ఇది చేయాలి, అందులో కదలీ ఫలాలు వేయాలి అని ఇట్లా కల్పనలో ఉన్నది. అదే విఘ్నేశ్వరుడు వ్రతం చేస్తే కుడుములు, ఉండ్రాళ్ళు, కుడుములు. ఈ కుడుములు అనేటువంటిది లోకంలో మరి ఎందుకు వచ్చిపడిపోయిందో, ఈ అన్నం ముద్దలు నూక చేసేసేసి అది ఉండలు చేయమని కాదు. ఉండ్రాయి శబ్దానికి అర్థం మోదకము అని సంస్కృతంలో అర్థం, గుండ్రంగా ఉండాలి అని. ప్రాచీన కాలంలో పాపం వాళ్ళకి డబ్బులు అట్టే లేక ఆ దారిద్ర్య బాధ చేత సత్యనారాయణ వ్రతానికి కూడా వరిపిండి పెట్టేవారు, వరి నూక.
అభావేశాలి చూర్ణం వా ఉందని. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కుడుములని వీటితోటే తయారు చేస్తున్నారు. చక్కని తీయనైన పదార్థాలు ఉండ్రాలు గుండ్రంగా ఉండేటట్టుగా చేస్తే మోదకము అన్న శాస్త్రంలో చెప్పిన అర్థం. తీయ చేయొచ్చు. అందుకోసం అని చెప్పి కొబ్బరిలో లోపల పెట్టి చేసేవారు. ఇదొక కుడుముగా. సరే, ఏదైనా దేవతాభేదం చేత వ్రతభేదం చేత పదార్థాలు మారుతున్నాయా లేదా? వ్రతం అంటే ఒకటే. ఏదో కొన్నింటిలో తోరం కట్టుకోవడం అధికంగా ఉంటుంది, కొన్నింటిలో తోరాలు కట్టుకోవడం అధికంగా ఉండదు, లేదా కొన్నింటిలో వేరే వేరే విశేషాలు ఉంటాయి. అంతే తప్ప పూజ అనేది ఒకటే. వ్రత విధానం సామాన్యంగా ఉండేటువంటిది ఒకటే. కానీ పదార్థ భేదం చేత దేవతాభేదం చేత వ్రతభేదము అనే మాట వస్తుంది కదా. ఇదే వేదాల్లో చెప్పబడినటువంటిది, లోకంలో కూడా జరుగుతున్నది ఇది. కనుక ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం ఇష్టం. మీకు బాగా స్పష్టంగా తెలియడానికి నవగ్రహ హోమం తీసుకోండి. ఆ సూర్యుడికి వచ్చేటప్పటికి గోధుమలు హోమం చేయండి, గోధుమలు దానం ఇవ్వండి. అలాగే చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి శ్వేతతండులాలు అని కూడా విశేషణం వేస్తారు. రక్తతండులాలు కృష్ణతండులాలు పనికిరావు, తెలుపు కావాలి అక్కడ. ఆయనకి తెలుపు వాడు కనుక తెల్లటి ఇది ఇష్టం. అట్లాగే కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి కందులు, అవి ఎర్రగా ఉంటాయి. కుజుడు వర్ణం కూడా రక్తాంబర అని ప్రారంభించి ధ్యాన శ్లోకం చెబుతారు. బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి పెసలు, ఆ పచ్చదనం అనేటువంటిది ఆయన దగ్గర కూడా పీతవర్ణ అంటూ ఆయన వర్ణిస్తారు. బృహస్పతి దగ్గరికి శుక్రుడి దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరికి శ్వేతాంబరులు అని వర్ణిస్తారు. శని, ఈయనకి నీలవర్ణం, ఈయనకి తెల్లలు కావాలి. ఏమిటి దీని అర్థం? ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం ఇష్టం. ఆఖరికి వాళ్ళకి మండలం వేసేటప్పుడు కూడా మండపంలో ఆ ధాన్యం అక్కడ పోసి వేస్తారు. వెయ్యమని చెప్పింది. నల్లబట్ట పెట్టమంది. నల్లబట్ట కట్టుకోకూడదు. బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ నల్లబట్ట కట్టుకోకూడదు. నల్లంచు పనికిరాదు. కానీ నల్లబట్టలు కట్టాలి ఒకప్పుడు. ఇదిగో వర్షం కోసం కార్యరీష్టి చేస్తాను చూడండి, అక్కడ నల్లటి బట్టలు కట్టాలి. వాటికి అంచులు కూడా నల్లగానే ఉండాలి. కృష్ణం వాసహ అని ఊరుకోలేదు, కృష్ణతోషం అని కూడా చెప్పారు. అంటే ఒక్కొక్క ఎందుకోసం? అది మేఘం కోసం చేశాం. మేఘం ఎలా ఉంటుంది? నల్లగానే ఉంటుంది. నల్లటి మేఘము వంటి వాడు కృష్ణుడిని కదా వర్ణిస్తారు. తెల్ల మేఘాలకు పనికిరావు, అవి వర్షించవు. ఇవి వర్షిస్తాయి. వర్షించే మేఘం కోసం ఈ యాగాన్ని చేస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి? తదనుగుణమైనటువంటి వేషధారణ చెయ్యాలి అని చెప్పిన ఋతుక్కులందరూ కూడా ధరించాలి. ధరిస్తాం అక్కడ. ఈ విధంగా చూస్తే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం ఇష్టం అవుతుంది అని శాస్త్రం చెప్పింది. అది ఇష్టం అవునో కాదో మీకేం తెలుసు? గోధుమతో నైవేద్యం చేస్తే సూర్యుడు తింటాడా? తింటాడో మాతాడో నేనెక్కడ చూడను, మీరెక్కడ చూస్తారు? శాస్త్రం చెప్పింది కనుక ఈ అనుబంధం మాత్రం ప్రతి చోట చెబుతున్నది. కాబట్టి ఏ దేవతకు అభీష్టమైన ఏ కామ్యం తీసుకోండి, ప్రత్యేకించి పదార్థము దేవత, ఈ రెండింటినీ చెప్పే యాగమును చూపిస్తారు. యాగాలు ఎవరెవరు చేయాలి? అందరూ చేయవచ్చునా? అందరూ చేయవచ్చునా అంటే మళ్ళీ సమస్యే. నేను ఇప్పుడు బ్రాహ్మణుడిని వేదం వల్లించాను, వేద భాష్యం వల్లించాను అని చెప్పి ఆ యజ్ఞం చేసే అర్హత నాకు లేదు. దాన్ని చెయ్యాలి అంటే మళ్ళీ యజ్ఞం చేసిన వాడు కావాలి. అంటే అందులో చెప్పబడిన తీరులో ఆ పదార్థం కోసం యాగం చెయ్యాలి అని అంటే, ఆ కోరికతో యాగం చెయ్యాలి అని అంటే యజ్ఞం చేయాలి ముందు. మరి యజ్ఞం చెయ్యని వాళ్ళ మాట ఏమిటి అని ప్రశ్న వస్తుంది. వాళ్ళకి వివాహం చేసుకున్నప్పుడు వచ్చిన ఉపాసనాగ్ని ఏదైతే ఉందో దాంట్లో యా ఇష్టయస్తే స్థాళీపాకాహ అని స్థాళీపాక విధానంతో వీటిని హోమం చేసే ప్రక్రియ కూడా ఒకటి సూచించారు. అది లేనివాడు కావాలి అని వాడి మాట ఏమిటి అని, వాడికి కూడా లౌకికాగ్ని స్థాపన చేసి మంత్రంతో హోమం చేసే ప్రక్రియ అధికారం కలగవాడికి చెప్పారు. అయ్యి లేదు వాడికి అని అంటే అప్పుడేం చేయాలి? మంత్రాధికారం లేదు, శాస్త్రం చెప్పింది, మా కోసం చెప్పలేదు. అధికారం లేని ఉపనయనం చెప్పబడని స్త్రీలు, శూద్రులు, ఇతరులు వీళ్ళందరికీ కోరికలు ఉంటాయి, వాళ్ళకి మాత్రం ఎట్లా తీరుతాయి అనంటే వాళ్ళకి లౌకికాగ్నిలో బ్రాహ్మణ ముఖేనా మంత్రోచ్చారణం చేసే అధికారం కలవాని చేత చేయించమన్నది. ఎందుకంటే ఇంకా ఉపాయం ఏం కావాలి మీకు? మేము కూడా యజ్ఞం చేస్తాము అని అంటే ఇబ్బంది వచ్చింది తప్ప, ఇప్పుడు నేను యజ్ఞం చేస్తాను అంటే ఎవడూ చేయించలేదు. ఇది ఆ యజ్ఞం. మామూలుగా యజ్ఞం చేసి త్రేతాగ్నులను సంపాదించుకున్న వాడికి దాని యందు అధికారం. అసలు శాస్త్రమే వాడికే చెప్పిందన్నారు. ఉపనయనం కాని వాడికి వేదం చదువుకోని చెప్పదు, ముందు ఉపనయనం చేసుకోని చెబుతుంది. ఉపనయన అధికారం కలవాళ్ళని నిర్దేశించింది.
ఉపనయనం చేసుకున్నాక ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యి అని చెప్పింది. వరసదే కదా. అట్లాగే ఇక్కడ కూడా లేని వాడికి బ్రాహ్మణ ముఖేనా చేయించుకో అని వాడికి ఉపాయం చెప్పింది. ఇలా చేస్తే అందరికీ ఆ ఫలమును పొందడానికి అందరూ అధికారులు. ఒక మాట గుర్తెట్టుకోండి, కోరిక కోరడానికి కానీ ఫలమును పొందడానికి కానీ మాకు అభ్యంతరం లేదు. కోరిక కోరడము ఫలమును పొందడము అనేవి ఈ చివర ఆ చివర ఉంటాయి. ప్రారంభం ఇది, అంతం ఇది. ఈ మధ్యలోవి ఎవరెవరికి అధికారములు ఉంటే వాళ్ళు చేయడం కానీ చేయించడం కానీ. బ్రాహ్మణులకు యాజనము కూడా ఒక వృత్తి అని చెప్పింది. ఇతరుల చేత చేయించడం, అది అధికారం ఉన్నవాడి చేత చేయిస్తారు. అధికారం లేని వానికి తాను స్వయంగా వాడి యొక్క క్షేమాన్ని కోరి ఆ సంకల్పంతో వీడు చేస్తారు. ఫలితం వాళ్ళకి లభిస్తుంది, అనుమానం ఏం లేదు. ఇప్పుడు యాగాలు చేస్తున్నాం గురుగారు, ఫలానా కోరికకు ఫలానా ద్రవ్యాలతో యాగం చేయాలి అని మనం మాట్లాడుతున్నాం. అటువంటి దేవతను ఉద్దేశించి యాగకుండ నిర్మాణాలు కూడా ఏమన్నా చెప్పబడి ఉన్నాయా? యాగకుండల నిర్మాణాలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి యజ్ఞంలో ఉండే కుండాలే చూద్దాం. 3 కుండాలు చెప్పాము ముందు: గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహ్వనీయమని. గార్హపత్యం గుండ్రంగా ఉండాలి, దక్షిణాగ్ని అర్ధచంద్రాకారంలో ఉండాలి వేదిక, ఆహ్వనీయం చతురస్రంగా ఉండాలి. మూడింటిల్లోనూ ప్లేస్ మాత్రం సమానం అవ్వాలి. సామాన్యంగా మనం చతురస్రాకారంలో ఉండే యజ్ఞకుండాన్ని చూస్తుంటాం. ఇవి లౌకికంగా చేసే అగ్నులకు. యజ్ఞంలో చెప్పబడినటువంటి అగ్నులకు గార్హపత్యం అనేది వర్తులాకారం, ఆహ్వనీయం అనేటటువంటిది చతురస్రాకారం, దక్షిణాగ్ని అనేటటువంటిది అర్ధచంద్రాకారం. మూడింటిల్లోనూ భూమి మాత్రం సమానంగా ఉండాలి. దానికి కూడా వాళ్ళు ఉపాయాలు చెప్పుకొచ్చారు ఎట్లా చేయాలో. ఈ పై లేకపోతే రూటు, ఈ కర్ణం, దీనికి ఏదో ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ అందులోంచి వచ్చినవే. వాటిని నిరూపించడానికి కావలసిన సామగ్రి అంతా ఉంది. ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మంత్రశాస్త్రంలోకి వెళ్ళేటప్పటికీ దేవీకుండం అది త్రికోణాకారంలో ఉండాలని, మరి అక్కడ కూడా ఈ అర్ధచంద్రాకార కుండం, మరి వర్తులాకార కుండం, ఇవే కాకుండా ఇంకా భిన్న భిన్నమైన వేదికలు చెప్పబడి ఉన్నాయి. షట్కోణాకార కుండం, అష్టకోణాకార కుండం అనంటూ ఇట్లా ఆ కామ్యభేదాల చేత, తత్తత్ దేవతా భేదముల చేత, తత్తత్ కర్మభేదముల చేత ఇవన్నీ విడివిడిగా చెప్పాయి. వాటికి స్థాపనకు మళ్ళీ మంత్రాలు, స్థాపన, విసర్జన, అగ్నిహోత్రం ఇవన్నీ సమానమే. వాటికి కావలసిన కుండముల యొక్క స్వరూప నిర్మాణం, దాని మీద ప్రత్యేకించి ఒకతను పిహెచ్డీలో ఒక పార్ట్ అది, దాని మీద నా దగ్గరికి వచ్చింది ఆ పుస్తకం. అప్పుడు ఇంతకీ ఏంటంటే, దేనికి ఏ కుండము కావాలి, ఏ కోరికను బట్టి ఏ కుండము ఇవన్నీ మంత్రశాస్త్రములలో ఉన్నాయి. వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞాలకు మాత్రం ఇవే వేదికలు ఎక్కడికి వెళ్ళినా. విశేషం ఏమిటి అంటే, 3 భిన్న భిన్న ఆకారములలో ఉన్నాయి కూడాను. ఎందుకంటే గార్హపత్యాన్ని భూలోక స్వరూపమని, దక్షిణాగ్ని అంతరిక్ష స్వరూపమని, ఆహ్వనీయాన్ని స్వర్గస్వరూపమని ఇట్లా వర్ణించి ఉన్నాయి వేదాల్లో. వాటి వాటి రూపాలని బట్టి ఇక్కడ ఈ రూపాలను తయారు చేశారు అని అనుకోవాలి, చెప్పారు. కాబట్టి వాటి వాటి యొక్క రూపాలని వాళ్ళు నిరూపణ చేశారు కనుక దానికి ప్రమాణములు కూడా స్పష్టంగా చెప్పారు కనుక ఏ యజ్ఞవేదిక, మీ యజ్ఞవేదిక, నా యజ్ఞవేదిక ఒకటి ప్రమాణంలో ఉండవు. మీ చేతిని బట్టి, మీ కొలతను బట్టి మీ యజ్ఞవేదిక, నా కొలతను బట్టి నా యజ్ఞవేదిక, ఇట్లా భిన్న భిన్నములుగా ఉన్నాయి. ఆ కోణములు, ఆ స్వరూపములు ఇవన్నీ మంత్రశాస్త్రాదుల్లో చాలా భిన్నములైనటువంటి రూపాల్లో ఉన్నాయి. వీటిల్లో యజ్ఞవేదికల్లో మాత్రం ఈ ఏకాకారమైనటువంటి రూపంలోనే ఉంటాయన్నీ కూడా. ఇవి కాకుండా విశేష యజ్ఞాలు ఉన్నాయి. అక్కడ ఈ ఆహ్వనీయం అనేటువంటిది చతురస్రంగా ఉండేదే. అక్కడ దశపథ పరిమిత అని 10 అడుగుల పొడవు కావాలి. ఒకే వేదిక అగ్నికొండం 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు పొడవు వస్తుంది అక్కడ. మరి అట్లాగే ఇంకా పై క్రతువుల్లోకి వెళితే చేయడం అని చెప్పి ఆ పక్షి ఆకారంలో ఇష్టకలను ఏర్పాటు చేసి వాటి మీద అగ్నిహోత్రం పెట్టి హోమం చేస్తారు. అదంతా వేదికే, చాలా పెద్దది ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేదిక ఏర్పాటు చేయడం అనే ప్రక్రియ వేదంలోనూ ఉన్నది. ఆ తర్వాత ఆగమాదుల్లో చెప్పబడినటువంటి గ్రంథాల్లో ఇంకా విశేషంగా ఉన్నది. కోరికలను బట్టి చేసేటువంటి విధానం. సుదర్శన హోమం అంటే అది ఆ చక్కని కోణాలతో తయారు చేసే వేదికలో చేస్తే దాని యొక్క విశేషం అది. ఆ దేవతకు ఆ స్వరూపమే అది కనుక అది చాలా ఫలప్రదము అని అంటాం. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెబుతూ సర్వేషాం చతురస్రావా అని ఒక వికల్పం చెప్పారు. ఇవన్నీ చేయలేకపోతే
నన్ను ఒకసారి చండీయాగం చేయిస్తుంటే ఆ రామకృష్ణ మిషన్లో ఒక స్వామి వచ్చి ఇట్లా వేసావేమిటి వేదిక అని అడిగారు. అయ్యా ఒక్క పూట చేస్తున్నాం యాగం ఇక్కడ, దీనికి ఆ వేదికల యొక్క ప్రమాణాలు వాటితోటి ఇక్కడ వేదికలు వేస్తే శ్రమ ఎక్కువైపోతుందని చెప్పి, అంటే ఆ రోజు పొద్దున్నే వెళ్ళాం అక్కడికి. అప్పుడు ఈ వేదికల నిర్మాణాలు ఇవన్నీ ప్రారంభిస్తే తెమలదు, మధ్యాహ్నం 3 అయ్యేటప్పటికి పూర్తి అవ్వాలి. అందుకని చతుస్రాకార పక్షాన్ని ఆశ్రయించి చేశామండి అన్నారు. ఓ బాగుంది. ఆయన మంత్రశాస్త్రంలో దిట్ట. వాళ్ళు స్వాములు అనుకుంటాను తప్ప వాళ్ళల్లో మంచి మంచి విద్వాంసులు, పండితులు, వైద్యులు అంటే ఎంబీబీఎస్, ఎంఎస్ ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అన్ని రకాల విద్యలు ఉన్నాయి వారి దగ్గర. మరి అడిగినప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఎందుకని చతురస్రం వేశాము అన్నాం. బాగుందన్న. ఎందుకంటే ఆ రోజున చేసేది అక్కడ 9 హోమాలు 10 హోమాలు చేస్తాం, అంతకంటే ఎక్కువ లేవు. ఈ 10 హోమాల కోసం నేను చెప్పేసి పైగా రుద్రయాగం ఒకటి చేయాలి, దానికో వేదిక నిర్మాణం చేయవలసి వస్తుంది. ఈ వేదికల నిర్మాణం ఆ రోజున ప్రారంభిస్తే ఎప్పటికి తెగలేను అని ఈ వికల్ప పక్షం ఒకటి ఉంది కనుక దాన్ని స్వీకరిస్తాం అన్నమాట. గురువుగారు, యజ్ఞాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. శుక్లపక్ష కృష్ణపక్షాలలో ఎటువంటి యజ్ఞాలు చేయాలి, వాటిల్లో సంబంధించినటువంటి భేదాలు వివరణ గురించి తెలియజేయండి. చెప్పాను కదా, ఇదివరకే చాలాసార్లు అనుకున్నాం. దరిశేష్ఠి, పూర్ణమాసేష్ఠి. అది పూర్ణమాసేష్ఠి నాడు పౌర్ణమి నాడు ప్రారంభించి కృష్ణపక్ష పాడ్యమి నాడు పూర్తి చేస్తాం. ఇది అమావాస్య నాడు ప్రారంభించి శుక్లపక్ష పాడ్యమి నాడు పూర్తి చేస్తాం. ఇవి కానీ వస్తుతః మిగిలిన పెద్ద పెద్ద యజ్ఞాలను చెప్పుకుంటున్నాను చూసారా, అవి శుక్లపక్షంలోనే చెయ్యాలి అని ఉన్నది. ఎక్కువ భాగం కృష్ణపక్షంలోకి రానివ్వరు. ఎందుకోసమనంటే ఉదగయన పూర్వపక్ష పుణ్యాహేషు కార్యాణి అని ఉన్నది. ఉత్తరాయణం మాఘమాసం ప్రారంభించి జ్యేష్ఠమాసం దాకా పంచమాసాలు. ఆ పంచమాసాలు వసంత ఋతువు అనే పేరు వాటికి, ఒక పక్షంలో చెప్పినటువంటి మాట. ఆ 5 మాసాల్లోనూ యజ్ఞాలు బాగా చేస్తారు. కానీ శరది వాజపేయేన యజేత అని వాజపేయ యాగం, అది శరత్కాలంలో చేయాలి. వాటిల్లో కూడా మిగిలిన భాగాలు కృష్ణపక్షంలో పడితే పడవచ్చును, కానీ సుత్యాహస్సు అని ప్రధాన సోమరస హోమం చేసేటటువంటి రోజు మాత్రం శుక్లపక్షంలోకే రావాలి. అని శుక్లపక్షానికే ఎక్కువగా పూర్వపక్ష అంటే శుక్లపక్షం. పుణ్యాహం, లోకంలో పుణ్యాహం అంటే ముహూర్తం అన్నమాట. అటువంటి రోజుల్లో చెయ్యాలి అని ఇట్లా ఉన్నాయి వేదంలో. ఆ పుణ్యాహ నిర్వచనాలు కూడా 3 రకాలుగా ఉన్నాయి. కానీ లోకంలో వేరే రకంగానే జ్యోతిష్శాస్త్రం చెప్పింది. అందులో చెప్పినటువంటి 2 రకాల పుణ్యాహములు లోకంలో లేవు, జ్యోతిష్శాస్త్రంలో కూడా దొరకలేదు. పెద్ద పెద్ద పండితులనే విచారణ చేసి చెప్పేటువంటి మాట. కనుక శుక్లపక్షంలో చెయ్యాలి ఏ పని చేసినా. ఎందుకంటే శుక్లపక్షం దేవతలకు పొగటి స్థానం, కృష్ణపక్షం రాత్రి స్థానం. మాసము కలిపి వారికి ఒక రోజు అవుతుంది. దానికి ఉపపత్తి చూపించమన్నారా? చచ్చిపోయినటువంటి వాడికి మాసికాలు నెలకోసారి పెడతారు, వాడికి మాత్రం రుజువు భయం వద్దు. అంటే ఆ యమలోకంలోకి వెళ్ళే వరకు ఉండేటటువంటి ప్రదేశంలో వీడికి 12 రోజులే వస్తాయి. కాబట్టి మాసానికి ఒక రోజు పెడితే భోజనం పెట్టినట్టు అయిపోయింది. ఆ యమలోకంలోకి వెళ్ళిపోయిన తరువాత అవస్థలో మనకి సంవత్సరం, వాడికి ఒక రోజు. కాబట్టి వాడికి ప్రతి ఆబ్దికం పెడితే వాడికి రోజు భోజనం దక్కుతుంది. శాస్త్రాలు చెప్పిన మాటలే. కనుక దేవతలకు ఒకరోజు మాసం అవుతుంది కనుక శుక్లపక్షం కృష్ణపక్షం, శుక్లపక్షాన్ని పొగలని కృష్ణపక్షాన్ని రాత్రి అని చెప్పారు. అది కూడా ప్రారంభంలోనే అక్కడ భోజనం. కృష్ణపక్షంలో చేసేటువంటిది రాత్రి ప్రారంభంలోనే భోజనం చేస్తాం, అర్ధరాత్రి చేయం కదా. ఇట్లా ఉపపత్తులు చక్కగా వారు చెప్పారు. పరిపూర్ణమైన లోపలికి వెళ్ళి విచారణ చేస్తే ఆ పరిపూర్ణ విచారణ మనకి పరిపూర్ణమైన సమాధానాలను అందిస్తుంది. వేదంలో సమాధానాలు లేని మాటలు లేవు. ఏవో వేదాలు ఈ చెప్పే వెర్రి మాటలన్నీ వాటి స్వరూపం తెలియక, అంతకు మించి ఏమీ కాదు. వాటిలో అన్ని కార్యకారణ సంబంధములను పరిపూర్ణంగా చెప్పి వివరణ చేసి ఉన్నాయి. అయితే ఎప్పుడు తెలుస్తాయి ఇవి అనంటే, వంట ఎలా చేయాలి అంటే పుస్తకం చూసి చేస్తామన్న వాళ్ళకి లాభం లేదు. అనుభవం ఉన్నటువంటి వారి దగ్గర కూర్చుంటే వారు చేసే వంట చక్కగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇది అన్నట్టే ఇవి కూడా లోపలికి వెళ్ళి విచారణ చేసే ప్రయత్నం చేస్తే చక్కగా సమాధానాలు దొరుకుతాయి. వేదాలలోని అనేక రహస్యాల గురించి కూడా మాకు ఈ కార్యక్రమంలో తెలియజేశారు గురుగారు. ధన్యవాదములు.
వేద పరిచయం కార్యక్రమంలో అనేక విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా మరికొన్ని విషయాలను మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.